మనం ఎందుకు కష్టపడాలో తెలుసా? ఒకరింట్లో ఒక పంది, ఒక నక్క 2 ఉండేవట. ఆ పంది చాలా కష్టపడి పనిచేస్తూ మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేదట. నక్క చేయడం మానేసి చెరుకు తోటలలో తిరుగుతూ, ఈలలు వేస్తూ ఇంటికొచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేదట. పంది ఒళ్ళు కడుక్కొని వచ్చేదట. ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదు అనుకొని మంచినీళ్ళు మాత్రమే పోసేవాడట యజమాని. నక్క ఒంటి నిండా బురద అంటించుకోవడంతో ఇది బాగా కష్టపడింది అనుకొని బాగా దానికి తిండి పెట్టేవాడట. మోసం ఎన్నాళ్ళు దాగుతుంది? కొన్నాళ్ళకి ఎవరు కష్టపడలేదో తెలిసిపోయిందంట. తెలిసిపోయిన తర్వాత నక్కను కొట్టి తరిమేశాడు యజమాని. పందిని తన పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడి కింద తెచ్చుకున్నాడు. ఇంటి పనివాడు ఇంటి అల్లుడయ్యాడ్రా అని కష్టపడేవాడు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు జీవితంలో. అర్థమవుతుందా?